నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో ఇంకొక ఐఏఎస్ అధికారి కూడా బలైపోయాడు. ఆయన పేరే రజత్ భార్గవ. సో ఈ రజత్ భార్గవ గారిని నిన్న సిట్ అధికారులు విచారించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి ఈయన పాత్ర కూడా ఉంది అనేటువంటి అనుమానాలతో ఈయన్ని పిలిపించి ఈయన్ని కూడా విచారించడం అయితే జరిగింది. నేనైతే ఎప్పుడెప్పుడైతే అవకతవకలు జరుగుతూ ఉండిందో అప్పుడంతా నేను స్పందించాను, మెమోలు పంపించాను. కానీ పార్టీ పెద్దలైతే నన్ను పట్టించుకోలేదు. అదేవిధంగా ఒక అనూష అనేటువంటి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ని ఎందుకు తీసుకున్నారో, ఆమె కదా మొత్తం ఆర్డర్ పెట్టేది అని అడిగితే నేను తీసుకున్న మాట వాస్తవమే, కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అనూష అనే అమ్మాయిని నేను ఉద్యోగంలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కూడా నేనే పాస్ చేశాను. కానీ నా మీద తీవ్రమైనటువంటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉంది అని చెప్పాడు. మరి ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారా, లేకపోతే పెద్దిరెడ్డి గారా, మిథున్ రెడ్డి గారా అని తెలియాల్సి ఉంది. నాదేమీ లేదు, అంతా ముఠా నడిపించేది నాదేమీ లేదు. నేను పేరుకు మాత్రమే ఐఏఎస్ ఆఫీసరు, మొత్తం ముఠానే నడిపించేది. సో రాజ్ కసిరెడ్డి కావచ్చు, అదేవిధంగా మొత్తం అరెస్ట్ అయినటువంటి 37 మంది 38 మంది ఉన్నారు కదా, వాళ్ళే ఈ ముఠాని నడిపించే వాళ్ళు, నాకేమీ సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కేంద్రంగా చోటు చేసుకున్న ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ అప్పటి ఎండీకి మెమోలు జారీ చేసేవాడిని. వాటిని ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు కాదు. నా చేతుల్లో ఏమీ ఉండేది కాదు, అంతా ముఠానే నడిపేది. నేను పేరుకు మాత్రమే అధికారిని, మొత్తం ఆ ముఠానే నడిపేది. నేను రబ్బర్ స్టాంపు లెక్క పనిచేశానని కూడా చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ సిట్ అధికారులతో చెప్పినట్లు సమాచారం. నాకేం సంబంధం లేదు, నేను ఎక్సైజ్ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే చేశాను, మొత్తం చేసింది ముఠానే అని కూడా చెప్పుకొచ్చారు. మీ నిర్లక్ష్యం వల్ల ఖజానాకు 200 కోట్లు నష్టము. మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీలకు చెల్లింపులు చేసేటప్పుడు ఏపీఎస్బీసీఎల్ పొందే రాయితీ విధానంలో ఎందుకు పదే పదే మార్పులు తీసుకొచ్చారని అడగ్గా దానికి సరైన సమాధానం చెప్పలేదు. సో ఈయన ఇష్టం వచ్చినట్లు అందులో మార్పులు చేర్పులు చేసి జీవోలు మార్చి ఆ ముఠాకు ఈయన పరోక్షంగా సహకరించినాడనేటువంటి ఉద్దేశంతో ఈయన్ని విచారణకు పిలిపిస్తే మొత్తం ముఠానే నడిపింది, నేను కేవలం రబ్బర్ స్టాంపు గానే, నాకేం సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చాడు. నాకేంటి సంబంధం? కొత్తగా ఏర్పాటైన మద్యం సరఫరా కంపెనీలకు తొలుత 10,000 కేసుల కంటే ఎక్కువ సరఫరా ఆర్డర్లు ఇవ్వకూడదనే నిబంధనను ఉల్లంఘిస్తుంటే మీరు ఎందుకు పట్టించుకోలేదని అడిగితే, నేను పట్టించుకునేది ఏముంది, నా చేతిలో ఏమీ ఉండేది కాదు, మొత్తం ప్రభుత్వ పెద్దలే చేసేవాళ్ళు. మరి ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే ఇతరుల అనేసి తెలియవలసి ఉంది. ఈ మద్యం కుంభకోణానికి కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. నేను పేరుకు మాత్రమే అధికారిని, నేను పేరుకు మాత్రమే ప్రధాన కార్యదర్శిని, కానీ చేసింది మొత్తము ఆ ముఠానే. ఆ ముఠా ఎవరంటే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి 38 మంది ఉన్నారు కదా, వాళ్ళే. వాళ్ళు ఇష్టారాజ్యంగా మద్యం తయారీ కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చారు, నిబంధనలు కూడా ఉల్లంఘించారు. నేను చాలా సార్లు మెమోలు కూడా ఇచ్చాను, నన్ను పట్టించుకునే నాదుడే లేదు. సో ఈ మొత్తం వ్యవహారంలో ఒక ముఠా ఉంది, ఆ ముఠా సభ్యులు చెప్పినట్లే ఇవన్నీ జరిగింది అని కూడా చెప్పుకొచ్చారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఈ రోజుకొక మలుపు తిరుగుతోంది ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణము. సో రజత్ భార్గవ్ గారిని కూడా విచారించారు. ఆయన విచారణలో అయితే నాకేం సంబంధం లేదు, మద్యం కుంభకోణం జరిగినటువంటి మాట వాస్తవమే, కానీ నాకు సంబంధం లేదు, మొత్తం ముఠా నడిపించేదని కూడా చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.